tell you. మానవ ఆకారం మాత్రమే ఉన్నది కానీ ఆచరణలో శూన్యం. You have only human form but not in reality. ఎన్ని చదువులు చదివినప్పటికీ, In spite of all education, ఎంత మేధావి అయినప్పటికీ you may be intelligent. మనం పొందవలసిన దాన్ని పొందాలి. We should get it what we are supposed to. ముఖ్యంగా ఈనాడు అన్ని విదేశాల నుంచి వచ్చినటువంటి వారు కనుకనే ప్రతి వ్యక్తిని కూడా నువ్వు గుర్తించవలసింది ఉంటుండాలి. Many people from foreign countries are here. You should ఏ recognize వ్యక్తి అయినా, them. Let him be anyone. ఏ విద్యనైనా చదవచ్చును, You may have any form of ఏ education. విద్యనైనా నేర్చవచ్చును, You can learn any education. ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చు, You can behave in any ఏ way. విధంగానైనా డ్రెస్ వేయొచ్చు. You can have any dress. దీనికి ఎవరు కానీ నాడు కానీ నేడు కానీ రేపు కానీ ఎవరు కాదనలేరు, వద్దనలేరు. Then and now and future, no one can question you. కానీ But మనం ఎక్కడ ఉన్నాం? where are we? సమాజంలో ఉంటున్నాము. We are in ఈ society. సమాజం అనేటువంటి దీంట్లో ఉండినప్పుడు నీవు ఇష్ట ప్రకారం పోవడానికి వీల్లేదు. So long you are in society, you cannot behave as you want. నీవు సమాజంలో ఉండినంత వరకు కూడాను నీ విద్య, నీ ప్రవర్తన, నీ యొక్క డ్రెస్సులు సమాజానికి అనుగుణంగా ఉంటుండాలి. So long you are in society, your education, your behavior and dress should be in accordance to the norms of society. నీవు సొసైటీని ఏమాత్రము లెక్క చేయకపోతే, ఇది నా స్వతంత్రము, నేను అనుభవించవచ్చును, నాకు ఇష్టం ఉంటుండాలి అని అనుకునేటట్టుగా ఉంటే అడవిలో పోయి జీవించు. You cannot neglect society. You cannot say that I am free to have anything. No. Better you live in the forest. నీవు సొసైటీలో జీవిస్తూ Living in నా society. ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తానంటే ఇది సొసైటీ ఏమాత్రం కూడా అంగీకరించదు. If you say that I would behave as I like, the society will అంగీకరించకపోవటమే accept. కాకుండా సొసైటీ నుంచి అతన్ని వేరు చేస్తుంది. The society will drive you out. వేరు చేయడమే కాకుండా అతనికి శిక్షిస్తుంది. The society will punish you. కనుకనే అట్టి శిక్షకు మనము మానవుడు గురి కాకూడదు. Man should never face such నేను a punishment. పుట్టినది ఈ సమాజంలో, I am born in society. పెరిగినది సమాజంలో, I grow here. జీవించినది సమాజంలో, My life is in సమాజానికి society. అనుగుణంగా కూడా నేను ప్రవర్తించాలి, సమాజములకు అనుగుణంగా నేను డ్రెస్ వేయాలి, సమాజములకు అనుగుణమైనటువంటి విద్యను నేర్చాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే నిజమైన మానవత్వం. That true human quality lies in having education and putting on the dress appropriate to the norms of society. ఇక్కడ సమాజం అంటే ఏమిటి? Then here what is ఒక society? 10 మంది 20 మంది చేరింది ఒక సమాజం అనుకుంటున్నారు. You think there's a congregation of 10 చాలా or 20. పొరపాటు. It's a big mistake. ఇది కాదు సమాజము. That's not నీకు society. ప్రక్కన రెండో వ్యక్తి ఉంటే కూడా అది కూడా సమాజమే. If there's a second person by your side, ఈ it is సమాజములకు society. నంబర్స్ కాదు ప్రధానము. It's not the number that's important. ఒకటికి తర్వాత రెండవది ఉంటుండాలి. There should be the second one by the నీ side of ప్రక్కన one. ఏదో రెండవ వ్యక్తి ఉండినప్పుడే అది సొసైటీ, అదే సమాజం. When there's second person, that is society. ఆ ప్రక్కన రెండవ వ్యక్తి ఉండినంత వరకు కూడా For this bird on చెరువులు, నదులు, కొలనులు, సముద్రము కావలసినంత జలం లభిస్తుంది. There are small lakes and tanks and in the ocean plenty of water is available, rivers, plenty of water is available for this bird. కానీ ఈ చాతకములకు ఈ మలినపు జలము, ఉప్పు నీరు తాను ఆశించదు. But it never aspires to touch the only water which is dirty or the salt water of the ocean. స్వాతి బిందువులకు, స్వాతి కార్తికై, it is Swati rainy season and those drops coming directly from the clouds. జలధరము నుండి కురిచినటువంటి ఈ శుద్ధమైనటువంటి యొక్క వర్ష బిందువులను ఆశించను కానీ, నిలిచిన నీరును కానీ, ప్రవహించే నీరును కానీ తాను ఆశించదు. It aspires to drink the raindrops directly coming from the clouds rather than drink the water which is stagnant or which is moving. భయంకరమైన ఉరుములకు తాను ఏమాత్రము భయపడదు. It is never afraid of the tremendous thunder. నిరుముట్టుకొనిపోయేటువంటి యొక్క ఈ మెరుపులకు తాను వెరువదు. It is not even afraid of the lightning during the rainy season. అదరక, బెదరక, కదలక, స్థిరమైనటువంటి భావంతో ఆ యొక్క సురక్షితమైనటువంటి యొక్క నీటి బిందువులకై తాను తపస్సు ఆచరిస్తుంది. Not being shaken, not being afraid, not moving this side or that side, constantly aspires to have the raindrops. ఆ జల బిందువులపై పీ 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 అని తన ప్రీతికరమైనటువంటి యొక్క జలసున్నితమైనటువంటి యొక్క ఆనందమును అనుభవిస్తుంది. It drinks that water directly coming from the clouds
and expresses his joy in the beautiful melodious songs and sounds. వీటికి ప్రతినిధి ఈ యొక్క చాతకం. This Chataka bird is a symbol of నిజమైనటువంటి భక్తులు కూడాను ఇట్టి తపస్సును ఆచరించాలి. True devotees also దీక్షను వహించాలి. Must perform the penance. తాను ఆశించినటువంటి యొక్క ఆనందమును అనుభవించడానికి ఈ కఠోరమైనటువంటి యొక్క సాధన చేయాలి. In order to drink the divine bliss coming from the Lord, లోక సంబంధమైన మెప్పులకు కానీ, సుఖములకు కానీ, విషయవాసనలకు కానీ, గౌరవ ప్రతిష్టలకు కానీ తన పవిత్రమైన జీవితాన్ని